లో దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలకు మావోలకు మధ్య జరిగిన భీకరమైన ఎదురుకాల్పులో 5 మావోలు మరణించినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే భావిస్తున్నాయి. మరి ఎప్పటికి ఇది ఆగుద్దో మరి చూడాల్సిన పరిస్థితి. ఇక మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ అవుతాయని రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మరి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ టీపీసీ చీఫ్ మహేష్ తెలిపారు. ఏసీ నేతల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులందరితోనూ కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశం అయ్యారని చెప్పారు. పార్టీ నిర్మాణం గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించినట్లుగా తెలిపారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ అభినందించారని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి పార్టీని ఆశీర్వదించారన్నారు. రాష్ట్రంలో 80% మంది ప్రజలు తమకు మద్దతు ఇచ్చారని రాహుల్ గాంధీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. అంతేకాదు రాజగోపాల్ రెడ్డి అంశం గురించి కూడా చర్చించబడను. త్వరలోనే రాజగోపాల్ రెడ్డి పిలిచి మాట్లాడతామని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడతామని తెలిపారు. ఇక వనస్థలిపురంలో దారుణం. వనస్థలిపురంలో పరిధి గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని కెనడా వెళ్ళిన దంపతులను మనస్పర్ధలు వేరు చేసే 8 నెలలకే భార్య భారత్కు తిరిగి వచ్చేసింది. భర్తపై కేసు పెట్టడంతో అతను కూడా స్వదేశానికి రావాల్సి వచ్చిందని చెప్పి మరి జరిగిన విషయాన్ని గురించి రాశారు. ఇక ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలంగాణ నేతల భేటీపై ఖర్గే అయితే ట్వీట్ చేశారు. ఇక ఇంపార్టెంట్ న్యూస్ ఈ రకంగా ఉన్నాయి. మనం చూసుకున్నాం. తెలంగాణలో మహిళలకు 2500 మరి ఇవ్వడానికి మరి సుముఖంగా ఉన్నారు. ఇక అదేవిధంగా చూస్తే తర్వాతి కొత్త పురపాలక వర్గం పైన కోటి ఆశలు పెట్టుకున్నారు అని చెప్పి మరి అభివృద్ధి దిశగా వేగం పెంచాలన్న ప్రజల డిమాండ్. మౌలిక వసతులు, పారదర్శకత, పాలనపై ప్రత్యేక దృష్టి అవసరమని, ఎన్నికల హామీలు అమలు చేయడమే అసలైన పరీక్ష అని కూడా మరి ప్రచురించారు. ఇక ఈ విధంగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని, నిందితులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి డిఎస్పీ ప్రశాంత్ కుమార్ సూర్యాపేట జిల్లాలో జరిగిన దాని గురించి ప్రచురించారు. ఇక అదేవిధంగా సినిమా న్యూస్. నిర్మాతగా నిత్య మేనన్ సమాజాన్ని ప్రభావితం చేసే చిత్రాలకే ప్రాధాన్యం. సినిమాలు తీయడం అంటే కథలు చెప్పడం మాత్రమే కాదు, నాకు అంతకన్నా ఎక్కువ మనుషుల అంతరంగాన్ని తాకే ప్రక్రియ అది. మన ఆలోచనకు మించిన చోటుకు వెళ్ళి అక్కడ మనుషులకు చేరుకోవడం అన్నమాట. అలాంటి సినిమాలు తీయాలనేది నా ఆకాంక్ష అంటున్నారు నిత్య మేనన్. బాలనటిగా 1998లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఓ 10 ఏళ్లు పలు భాషా చిత్రాల్లో నటించారమే. అలా మొదలైంది 2011లో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు నిత్య మేనన్. ఇన్నేళ్లుగా మాతృభాష మలయంలో పాటు తెలుగు, తమిళ, కన్నడ వంటి భాషల్లో కథానాయికగా సినిమాలు చేస్తూనే ఉన్నారు నిత్య మేనన్. ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. సొంత బ్యానర్కి కేయూర్ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు నిత్య మేనన్. మనుషులు చేయలేని అద్భుతాలను సినిమాలు సృష్టిస్తాయి. అలాంటి అద్భుతమైన సినిమాలు చేయాలని నటిగా నా కెరీర్ మొదలుపెట్టినప్పుడే అనుకున్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా నాది అదే ఆలోచన. సమాజాన్ని ప్రభావితం చేసే కథలు తెరపైకి తీసుకురావాలనేది నా లక్ష్యం. కథకు, పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ఈ బ్యానర్ నుంచే వస్తాయని నిత్య మేనన్ పేర్కొన్నారు. అయితే ఈ బ్యానర్పై నిర్మించిన తొలి సినిమా గురించి వివరాలు ఇంకా ఏమీ కూడా తెలియచేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే నిత్య మేనన్ చాలా అద్భుతమైన నటి, మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. తెలుగులో కూడా ఆమెకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఆమె 2 కళ్ళతోనే హావభావాల్ని నటింపించేటట్టు చేసి హావభావాలను చేసి చూపిస్తారు. అది అద్భుతంగా ఉంటాయని చెప్పి ఇప్పటికే ఆమెకి ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇక ఓటీటీలో బోల్డ్ అండ్ ఫన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని, ఒకే కారణంతో ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చిందని కూడా మరి చెప్పారు. మనకి తెలుసు సినిమా పైరసీ కేసులో మరి ఐబొమ్మ రవికి బెయిల్ అయితే వచ్చింది. ఆ కారణం ఏంటంటే సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ రవి 90 రోజుల తర్వాత చెంచులగూడ జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో సినిమా లవర్స్ తమకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. రవి అరెస్ట్ అయిన రోజు నుంచే సోషల్ మీడియాలో సపోర్ట్గా నిలిచారు. ఒక సమయంలో ఏకంగా పోలీసులపై మీమ్స్ చేశారు. దీంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా కమెంట్ చేశారు. ఉచితంగా సినిమాలను అందిస్తున్నారనే కారణంతో అలాంటి వారిని ప్రేక్షకులు ప్రోత్సహించకూడదని ఆయన హితవు పలికారు. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. ఆపై అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు. రవి కారణంగా ఇండస్ట్రీకి 1000 కోట్ల నష్టం వచ్చిందని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు. దీంతో రవి ఇక విడుదల కాలేడని నెటిజన్లు క్లారిటీ ఇచ్చారు. అయితే రవికి తాజాగా బెయిల్ రావడానికి ప్రధాన కారణం పోలీసులు అని కమెంట్లు వినబడుతున్నాయి. అరెస్ట్ అయిన 90 రోజుల తర్వాత కూడా పోలీసులు ఛార్జ్షీట్ వేయకపోవడం వల్లనే ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చింది. రవిని కస్టడీలోకి తీసుకుని పలుమార్లు విచారణ చేసినప్పటికీ పూర్తి వివరాలు పోలీసులు రాబట్టలేకపోయారు. అరెస్ట్ అయిన తర్వాత 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయకపోతే నిందితులు
నిందితుడు బెయిల్ కోసం వెళ్ళొచ్చు. ఈ కారణంగానే రవికి బెయిల్ వచ్చింది. ఏదేవైతేనే ఐబొమ్మ రవికి అయితే బెయిల్ వచ్చింది. కానీ ఐబొమ్మ రవి చేసింది అయితే మాత్రం 100% రాంగ్. కానీ సినిమా పెద్దలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు మీ సినిమా టికెట్ల రేట్లు కానీ సినిమాను సామాన్యుడికి అందుబాటులో ఉంచండి. లేకపోతే ఇలాంటి ఐబొమ్మ రవి లేకపోతే ఇంకో బొమ్మ రవియో ఇంకో బొమ్మ రాజో ఎవడో ఒకడు వస్తాడు. కాబట్టి దీని సినిమా పెద్దలు నిర్మాతలు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక మిరాకిల్ చేద్దామంటున్న హెబ్బా పటేల్ అని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా దీనికి సంబంధించి ఈరోజు మహాదినపత్రికలు ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో వాటిని చూసాం. ఇక అదేవిధంగా ఏపీ నుంచి ఆంధ్రజ్యోతి చూద్దాం. హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి, సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చిందని ప్రచురించారు. హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి, ఆ కంటెంట్కి 24 గంటలు తొలగించండి, నివేదికలు ఇంటర్వ్యూలు చర్చలతో పాటు అన్ని లింకులు యాక్సెస్ నిలిపేయండి. సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ 4 వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత 2 వారాల్లో రీజైండర్ వేయాలని పిటిషనర్కు సూచించారు. నిజాయితీ పారదర్శకలే హెరిటేజ్కు పునాది అని చెప్పి నారా భువనేశ్వరి ట్వీట్ అయితే చేశారు. మరి జగన్ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థపై అసత్య దురుద్దేశపూరితమైన కథనాలు ప్రసారం చేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెరిటేజ్ ఫుడ్స్పై వివాదాస్పదమైన అన్ని కథనాలు, నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలు, డిజిటల్ కంటెంట్ను 24 గంటలలోపు తొలగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అన్ని లింకులు యాక్సెస్ను తక్షణమే నిలిపేయాలని స్పష్టం చేసింది. సాక్షి మీడియా తమపై అసత్య ప్రచారం చేస్తున్న అభ్యంతరకర కథనాలు, అసత్య వార్తలతో తమ పరువుకు భంగం కలిగిందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల హర్యానాలో నమోదైన జరిమానా అంశాన్ని బోలేబాబా డైరీ, ఇందాపూర్ డైరీ వ్యవస్థారాన్ని హెరిటేజ్ ఫుడ్స్కు ముడిపెడుతూ సాక్షి మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తుందని మరి మండిపడ్డారు. సాక్షి రోత మీడియా అని కూడా మరి ఇందులో ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా గ్లోబల్ ఏఏ హబ్గా మారుతుందని అసలు ఊహించలేదని, చదువుకున్న రోజుల్లో నా నగరం మీద వెళ్ళేవాడినని, విశాఖ అపార సామర్థ్యం ఉందని తెలుసని, అక్కడే గూగుల్ పూర్తి ఏఏ హబ్గా ఏర్పాటు చేస్తుందని, మరి అమెరికా భారత్ మధ్య 4 కొత్త సబ్సీ కేబుల్స్ ఢిల్లీ ఏఏ సమ్మిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అయితే తెలిపారు. ఇక నేడు హస్తినకు చంద్రబాబు ఏఏ సదస్సుకు హాజరు. ఐబిఎం సహా పలు సంస్థలతో కీలక ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. ఏఐ ట్యూటర్ కోసం ఐఐటి మద్రాసుతోనూ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఇక ఉచితాలు ఎంతకాలం, రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు, ఎన్నికల ముందే ప్రకటించడం బుజ్జగింపు కాదా అని సుప్రీంకోర్టు అక్షంతలు అయితే వేసింది. రాజకీయ పార్టీలన్నీ మీ సొంత లాభాన్ని మానుకొండయా, ఎందుకు మరి దేశంలో ఉన్న ప్రజలందరినీ ముష్టోళ్ళని చేస్తున్నారు? ఈ మిమ్మల్ని ఎవరు అడిగారు? మీ యొక్క స్వార్థపూరిత రాజకీయాల ప్రయోజనాల కోసం ఈ ఉచితాలను ఇంకా బంద్ చేయండి. ఎవరైతే అర్హులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఉచితాలను ఇస్తూనే వాళ్ళకంటూ ఉద్యోగం చేసుకునేటట్టు ఏదైనా ఒక దారి చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు మీ దరిద్రమైన ఉచితాల గోల పెడతారని చెప్పి సుప్రీంకోర్టు అయితే అక్షంతలు అయితే వేసింది. కేంద్రాన్ని కూడా దీని మీద సమాధానం చెప్పాలని అయితే చెప్పింది. ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? ఆర్థిక స్థాయి బాగున్నా భారీగా రాయితీలు, ఈ తరహా పందేరాలతో ఆర్థికాభివృద్ధికి దెబ్బ, అదనపు నిధులుంటే విద్యకు మళ్లించండి, వాటితో నిరుద్యోగ నిర్మూలన కృషి చేయండి, అందరికీ ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్కు బదులుగా ఉపాధి మార్గాలను తెరవండి, ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాన్ని పునఃసమీక్షించాల్సిన సమయం వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. దీన్ని 100% మనం స్వాగతించాలి. ఎంతకాలం ఈ రాజకీయ పార్టీలు ఫ్రీ కరెంట్ అంటాడు ఒకడు, ఫ్రీ బస్ అంటాడు ఒకడు, ఆ రాష్ట్రంలో బాగోయిందంటే ఈ రాష్ట్రంలో తీసుకొస్తాడు. ఏంటయ్యా మీ రాజకీయ పార్టీల కోసం, మీ దౌర్భాగ్యమైన రాజకీయం కోసం ప్రజలందరినీ కూడా, యువకులందరినీ కూడా ఎముకలు కుళ్ళిపోయిన యువకుల్లాగా చేసి ఈ దేశానికి ఎవరినిద్దాం అనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ఇదే విధంగా చేస్తే దేశం మొత్తం అస్తవ్యస్తం అయిపోయి మనం ఇక్కడ అడుక్కునేది పోయి విదేశాలకు వెళ్ళి మనం ముష్టడుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా లేనోడు ఎవడన్నా ఉన్నాడంటే వాడికి ఏ రకంగా సంపాదించుకోవాలన్న దారి చూపించండి. బ్యాంకుల ద్వారా చిన్న చిన్న అప్పులు ఇవ్వండి. వ్యాపారం చేసుకునేవాడైతే ప్లాట్ఫామ్ మీద ఏ రకంగా అమ్ముకోవాలో చూపించండి, ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఎన్నాళ్ళయ్యా ఉచితాలంట అని చెప్పి మరి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇది 100% నిజం. సుప్రీంకోర్టు ఈ ఆదేశాలని రాజకీయ పార్టీలన్నీ పాటించాలి. ప్రజలారా మీరైతే మార్పు రావాలి. మీలో మార్పు రానంత కాలం ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనే అందరూ ఉంటారనే మాట వాస్తవం. ఇక తప్పులన్నీ బాబువే, కల్తీతో వైసీపీకి